ఏదేమైనప్పటికీ పార్టీని ఏ రకంగా చేయాలి, పార్టీలో ముందు లోకేష్ గారి తర్వాత, యోగాళం ముందు యోగాళం తర్వాత అన్నట్టు అతనిలో పెను సంచలనమైన మార్పులు జరుగుతూ ఉన్నాయి. అలాగే కోర్టు దాటి సభ్యత్వం, ఈ రోజున సభ్యత్వాలు నిజంగా కోర్టు దాటినాయి అంటే లోకేష్ గారి చొరవ వల్ల, అలాగే జాతీయ అధ్యక్షులుగా ఆయన పాత్ర మనం అందరం చూసాం. ఎక్కడ ఏ కార్యక్రమం పెట్టినా పార్టీ తరపున లక్షల్లోనే హాజరయ్యారు. అలాగే ఆయన చొరవతో ఈరోజు పెట్టుబడులు ఎలా వస్తున్నాయో కూడా చూస్తూ ఉన్నాం. ఆయనకున్న అవగాహనలో 5% అవగాహన కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. సో పార్టీ కేడర్, పార్టీని ఎలా నడపకూడదో జగన్మోహన్ రెడ్డిని చూస్తే తెలుస్తుంది, ఎలా నడపాలో లోకేష్ గారిని చూస్తే తెలుస్తుందని ఖచ్చితంగా చెప్పగలం. ఈరోజు కేడర్ కూడా ఇప్పుడు క్లస్టర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి క్లాసులు పెట్టే విధానం, మనం ఎలా మసులుకోవాలి, ఎలా మనం పార్టీని బలోపేతం చేయాలని క్లాసులు, అలాగే కాఫీ కబుర్లు అనే విషయాలు అనే ప్రోగ్రాము, ఇలాంటి అనేక ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ నిత్యం ఈ సెంట్రల్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆఫీసు ఇదివరకు కూడా చూస్తే చాలు అనుకునేవారు కార్యకర్తలు అందరూ కూడా. ఈరోజు నిత్యం సెంట్రల్ పార్టీ ఆఫీసులో ఉండే విధంగా ఈ క్లాసులు నిర్వహించడం కానీ, అనేక కార్యక్రమాలతో, అలాగే గ్రీవెన్స్ కానీ, పార్టీ గ్రీవెన్స్ నిత్యం ఇటు మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, అలాగే భోజనాలు, ఇవన్నీ కూడా సకల మర్యాదలతో కార్యకర్తలనే దేవుడిగా భావించి ఈ సెంట్రల్ ఆఫీసులో అందరికీ కూడా గౌరవం దక్కే విధంగా ఈరోజు కార్యకర్తే దేవుడు అనే నినాదంతో ముందుకెళ్తా ఉన్నారు. ఆయన చెప్తా ఉన్నారు నిరంతరం పార్టీ సొంతిళ్ళు, అధికారం అద్దిళ్ళు అని చెప్పి. సో పార్టీ దేవాలయంతో సమానం, దానికి అనుగుణంగానే మనందరం మసులుకోవాలని ఆయన ఆదేశాల మేరకు పార్టీ చాలా పటిష్టంగా బలంగా ఉందని మాత్రం చెప్పగలం.